హలో పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం మళ్ళీ భాగవతం చెప్పుకుందాం. ఈయన చెప్తున్నారన్నమాట. ఎవరు? వ్యాసమునీంద్ర అని చెప్పి మళ్ళీ నారదుల వారే చెప్తున్నారు ఇంకాను. యమము అంటే అష్టాంగ యోగాలను ఉంటాయి. ఆ యోగాల్లో కొన్ని చెప్పారు. యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము మొదలైన అష్టాంగముల ద్వారా, అంటే 8 అంగాలు. అష్టాంగాలంటే 8 అంగాల ద్వారా మనస్సుని ఎంత కట్టుదిట్టం చేసుకోనప్పటికీ, మనస్సుని ఎలాగోలాగా మనం ఆహ్, ఈ యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహారాలతోటి మనం కట్టుదిట్టం చేద్దామని చెప్పి ఎంత ప్రయత్నం చేసుకున్నప్పటికీ, ఈ కామము, రోషము అనేది ఉంది. కామం అంటే కోరికలు, రకరకాల కోరికలు. చూసిందల్లా మనకు కావాలి. పక్కింటి వాడు ఏ ఫ్రిడ్జో పెద్దది కొనుక్కున్నాడనుకోండి, మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నా ఇది ఇంక నచ్చదు. వాడు కొనుక్కున్న ఫ్రిడ్జ్ లాంటిది కొనేసెయ్యాలి. దానికోసమని అప్పులు చేస్తారు. అప్పు చేసా మరి అప్పు చేసేటప్పుడు చేసేస్తాడు గానీ, అప్పు తీర్చాలి కదా! రేపటి నుంచి వాడు అడుగుతూ ఉంటాడు. అలాగనమాట. ఆ కామాలు పోవు. కామం అంటే కోరికలు పోవు మనసు నుంచి. రోషం, మళ్ళీ వాడు అప్పు తీసుకున్నావు కదరా! నా అప్పు ఎప్పుడు తీరుస్తావని అడిగాడనుకోండి, రోషం వస్తుంది, కోపం. వాడు అడగకూడదు. వాడి డబ్బులు మనం ఖర్చు పెట్టేయచ్చు ఇష్టం వచ్చినట్టు. కానీ మనం వాడి మనల్ని మాత్రం అడగకూడదు. అలా ఉంటుంది మన మనస్తత్వం. మొదలైన వాని చేత అది మాటి మాటికి రెచ్చిపోతూనే ఉంటుంది. మాటి మాటికిను అస్తమానం అలా మనస్సు రెచ్చిపోతూనే ఉంటుంది దాని ఇష్టం వచ్చినట్టు. నోటికొచ్చినట్టు మాట్లాడేస్తుంది. ఇష్టం వచ్చినట్టు కేకలు పెట్టేస్తుంది, గంతులేస్తుంది. ఇన్ని రకాలుగా ఉంటుందన్నమాట ఆ మనస్సు. కానీ శాంతించదు. ఎంత జాగ్రత్తగా మనం దాన్ని కంట్రోల్ చేద్దామన్నా అది శాంతించదు అని చెప్తున్నారు. అట్టి శాంతి వాసుదేవుని సేవ వలనే క్రమంగా లభిస్తుంది. అలాంటి శాంతి కావాలి మనస్సుకి. నిర్మలత్వం కావాలి అంటే మనస్సుకి వాసుదేవుడి సేవ. ఎంతసేపు భగవంతుడిని మనసులో పెట్టుకుని, ఆ భగవంతుడు పూజ చెయ్యాలి, అలంకరణ చెయ్యాలి, చక్కటి నైవేద్యం వండి పెట్టాలి. అప్పుడు మనం తినాలి. ఇలా, ఇలా ఒక ప్లానింగ్ ఉందనుకోండి మనసుకి, ఇంక ఈ బయట తిరుగుళ్ళు మానేస్తుందప్పుడు. బయటెక్కడా తిరగదు. తిరగకుండా ఆ దేవుడు, ఆ దేవుడిని అలా అలంకరిస్తే ఎంత అందంగా ఉన్నాడు అంటే, మనమే చేసిన పని మనకు బాగా నచ్చుతుంది. ఎదుటివాడు చేసిన పని కంటేను. మనం ఓ పువ్వు పెట్టినా, ఆ దేవుడు ఎలా మురిసిపోతున్నాడో, ఎంత అందంగా ఉన్నాడో అనిపిస్తుంది. మన కంటికి, మన మనస్సుకిను. అలా అటువంటి ఆలోచనలు మనసు నిండా పెట్టుకుని, చక్కగా పూజ చేసి, ఆ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో దేవుడికి అని చెప్పి ఇలా మురిసిపోతూ ఉంటే, ఆ సేవలు అలా చేస్తూ ఉంటే, ఈ ఈవేళ ఈ నైవేద్యం పెట్టాం. ఈ నైవేద్యం చాలా బావుంది. చాలా చక్కగా చేశాను ఈ నైవేద్యాన్ని. ఇది భగవంతుడు అమృతం కింద మార్చాడనమాట ఆయన తిని అని చెప్పి అలా ఆ మానసిక సంతోషం అలాంటి ఆ రకం ఊహలతోటి, ఆలోచనలతోలోకి దిగితే వాడు, అప్పుడు ఆ సేవల వల్ల క్రమంగా వాడికి మనశ్శాంతి లభిస్తుందిట. మనస్సు నిర్మలత్వం వస్తుంది మనస్సుకి. మునికుల భూషణ, మునులందరిలోనూ కూడా ఒక ఆభరణం లాంటి వాడవు నువ్వు అని చెప్పి కేకేస్తున్నారనమాట. ఈ వ్యాస మహర్షిని. మునికుల భూషణ, నా పుట్టుపూర్వోత్తరాల రహస్యం అంతా నీవు కోరిన ప్రకారం నీకు వివరించి చెప్పాను. నువ్వు చిన్నప్పుడు ఏం చేసావు? మరి దాసి కొడుకునన్నావు కదా! ఆవిడ పోయిన తర్వాత ఎక్కడున్నావు? నిన్నెవరు చూశారు? ఏమేం చేసావు? ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగారు వ్యాసుల వారు నారదుడిని. అంచేత ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన తల్లి పోవడం, తర్వాత మళ్ళీ ఒంటరివాడైపోయి, ఆ ఒంటరిగా ఉన్న జీవితంలో ఏమేం చేశారో అవన్నీ ఆయన వర్ణించి చెప్పారు ఈ వ్యాసుల వారికి. ఈ ప్రకారంగా పరమపూజ్యుడైన బ్రహ్మమానస పుత్రుడు డైన నారదుడు బాదరాయణ మునీంద్రునితో పలికిన వీడ్కోలు అందుకొని వీణను మ్రోగించుకుంటూ వెళ్ళిపోయాడు. ఈయనేం చేశాడంటే ఇప్పుడు నారద మహర్షి ఆహ్, చక్కగా బ్రహ్మమానస పుత్రుడీయన ఈ నారదుడు. అంటే బ్రహ్మ మనసులో తలుచుకొని ఆయన్ని కన్నాడు. ఆహ్, ఇలాంటి పిల్లవాడు కావాలి అనేసరికి మహర్షులను కొంతమందిని కన్నాడు. ఆ మహర్షులతోటి పాటు ఈయన్ని కూడా కన్నాడు. అలా అలా పుట్టినవాడనమాట ఈయన.
ఈ ఈ మునీంద్రులతో పలికి ఆహ్, బాదరాయణ మునీంద్రునితో పలికి ఇలాగ ఈ వ్యాసుల వారితోటి చెప్పి వీడ్కోలు అందుకొని ఆయన కూడా సరే స్వామి వెళ్ళి రండి అని చెప్పాడు. వీడ్కోలు అందుకున్న తర్వాత వీణను మోగించుకుంటున్నాడు. ఆయనకి అలా వీణ మోగిస్తూ ఆ 3 లోకాలు తిరగడం అలవాటు. అంచేత ఆ వీణను మోగించుకుంటూ నారాయణ నారాయణ అనుకుంటూ ఉంటాడు. అనుకుంటూ మనసులోనూ పైకి కూడా అంటూ ఆ నారాయణుడి మీద పాటలో పద్యాలో పాడుకుంటూ చక్కగా వీణ మోగిస్తూ వెళ్ళిపోయాటాయన. అనంతరం సూతమునిక శౌనకాదులతో ఇలా అన్నాడు. ఆ తర్వాత ఈ సూతమునున్నాడే సూత మహర్షి ఆయన్ని కదా మళ్ళీ శౌనకాది మహర్షులందరూ అడిగారు అక్కడ యాగం చేయడానికని చేరిన వాళ్ళు. అంచేత ఈ శౌనకాదులతో మళ్ళీ ఈ సూత మహర్షుల వారు ఇలా చెప్తున్నారట. సర్వదా మహతీ విపంచి వాయిస్తూ ముకుంద గీతాలు మ్రోయిస్తూ సకల జగత్తులకు వేణుల విందు చేయిస్తూ లోకుల పాప సమూహాలను మాయిస్తూ అంటే ఇవన్నీ వినడంతో ఈ విష్ణు కథలు అవి దాని మీద మోగిస్తూ ఉంటే నారదుల వారు ఆ పాటలోను అవన్నీ వింటూ ఈ లోకులందరూను లోక లోకంలో ఉన్న జనులందరూ కూడా పాప సమూహాల్ని పోగొట్టుకుంటున్నారట. అంటే వాళ్ళు కూడా ఆ పాటలు అవి వినేసరికి వాళ్ళ మనసుకి ఆనందం కలిగి వాళ్ళు కూడా వాటిని కొంతసేపు మళ్ళీ మనసులో తలుచుకుంటూ ఉంటారు. అలా తలుచుకుంటూ వాళ్ళ పాపాలని కొంతైనా పోగొట్టుకుంటూ సంచరించే మేటి భక్తుడు, ఇటు అటు తిరిగే 3 లోకాలు తిరిగే మేటి గొప్ప భక్తుడైన నారద మహర్షి. ఆయన చాలా గొప్ప విష్ణు భక్తుడు అని చెప్తున్నారు. ఆయనకు ఆయనే సాటి. ఆయనకి మళ్ళీ ఇంకో మునివర్యుడు ఎవడైనా ఉన్నాడు అంటే లేట. ఆయనకి ఆయనే సాటి. అంత గొప్ప విష్ణు భక్తుడు ఇంకొకడు ఎవరి పేరైనా చెప్పండి అంటే ఇంకొకడిని చెప్పడానికి లేదు. ఈయనే నారద మహర్షి అంత గొప్పవాడు అని చెప్తున్నారు. అంటూ నారద మహర్షిని స్తుతించే సూతుడిని చూసి ఇలా ఈ రకంగా ఈ సూత మహర్షి నారదుడిని పొగిడారట. పొగుడుతూ ఉంటే నారదుని మాటలు ఆలకించిన అనంతరం వ్యాస భగవానుడు ఏమి చేశాడో చెప్పు. అప్పుడు మళ్ళీ నారదుని మాటలు విన్నాడు కదా ఈయన ఈ వ్యాస భగవానుడు. ఆ తర్వాత చేశాడు ఆయన. వ్యాస భగవానుడు ఏం చేయగలిగాడు, ఏం చేశాడు? ఆయన చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏం చేశాడు అని చెప్పి శౌనకుడు అడగ్గా సూత మహర్షి మళ్ళీ ఇలా చెప్పడం ప్రారంభించారట. ఆ శౌనక మహర్షి సూత మహర్షిని అడిగారు. వాళ్ళిద్దరి సంభాషణ అయిపోయింది కదా, నారదుల వారు వెళ్ళిపోయారు కదా, ఆయన అన్నీ చెప్పి వెళ్ళారు కదా. ఆ తర్వాత మళ్ళీ ఈ వ్యాస మహర్షి ఏం చేశారు? బ్రహ్మ దేవతాకమైన సరస్వతీ నది పడమటి తీరాన ఋషులు యజ్ఞాలు చేసుకోవటానికి అనుకూలమైన బదరీ తరు పంక్తులలో నిండి శయ్యాప్రాసం అనే ఆశ్రమం ఉంది. ఈ బ్రహ్మదేవతాకమైన సరస్వతీ నది ఈ ఈ బ్రహ్మ దేవతలందరూ కూడా అక్కడ విహరిస్తూ ఉంటారట. అలాంటి సరస్వతీ నది పడమటి తీరాన ఆ సరస్వతీ నది యొక్క పడమటి ఒడ్డున ఋషులు యజ్ఞాలు చేసుకోవడానికి ఈ ఋషులందరూ కూడా గొప్ప గొప్ప ఋషులందరూ వచ్చి యజ్ఞాలు చేసుకుందికి అనుకూలమైన బదరీ తరు పంక్తులతో అనుకూలంగా ఉంది అదంతాను. బదరీ చెట్లు ఉన్నాయట అక్కడ. బదరీ చెట్లతోటి ఒక్కొక్క వరుసలుగా నిండి ఉందిట. శయ్యాప్రాసం అనే ఆశ్రమం ఉంది అక్కడ. దాని పేరు శయ్యాప్రాస అనే పేరు గల ఒక ఆశ్రమం ఒకటి ఉందిట ఆ బదరికా వనంలోను. వ్యాసుడు ఆ ఆశ్రమానికి వెళ్ళి తన చిత్తంలో భగవంతుడిని దర్శించాడు. ఈ ఈ వ్యాసుల వారు ఏం చేశారు? ఆ ఆశ్రమానికి వెళ్ళారట. వెళ్ళి తన మనస్సులోను భగవంతుడిని చూసుకున్నారట. అంటే ఆ భగవంతుని గురించి ఆలోచిస్తున్నారు. ఆలోచించేసరికి
ఆయన మనస్సులో దర్శనం అయింది ఆ రూపం, ఆ భగవద్ రూపం. ఈశ్వరుని మాయ ఆవరించి ఉన్న జీవుని సంసారాన్ని ఆలోకించాడు. ఈయన ఏం చేసేటంటే మళ్ళీ మనసులో తోటి ఈ ఈశ్వర మాయ ఆవరించిపోయింది మనందరికీను, మన ఈ లోకులందరికీ, లోకాల్లో ఉన్న జనులందరికీను, జీవులందరికీను. అంచేత ఈ ఈశ్వర మాయ ఆవరించి ఉన్న జీవుని సంసారాన్ని గురించి ఆలోచించారట. ఎవరు? ఈ వ్యాస మహర్షి. మాయామో మోహితుడైన జీవుడు త్రిగుణాతీతుడై కూడా మాయా ప్రభావం వల్ల గుణాభిమానం కలవాడై తానే కర్తను భోక్తను అని అనర్థ భావన చేస్తాడని, ఈ జీవులున్నారే వీళ్ళు ఈ మాయతోటి మోహింపబడిపోయారు. మాయ మన చుట్టూ ఆవరించి ఉంది. ఆ మాయలో ఉండడం వల్ల మనం ఏమనుకుంటాం, ఏ పని చేసినా నేను చేశాను, నేను చేశాను, ఈవేళ ఇంత వంట నేనే చేశాను, ఇంత బాగా నేనే చేశాను. అది భగవంతుడు చేయిస్తే జరుగుతుందంతే. అంతేనే గాని నువ్వు చేస్తానంటే అది నువ్వు చేయలేవు. కానీ అది మనం అలా ఆలోచించం కదా! అది మనమే చేసాం అనుకుంటాం. అలా ఈ మాయలో మోహింపబడిన ఈ జీవులందరూ కూడా త్రిగుణాతీతుడై కూడా 3 గుణాలకి దూరంగా ఉన్నవాడు కూడా మాయా ప్రభావం వల్ల, ఈ చుట్టూ ఉన్న మాయ వల్ల మనం ఏం చేస్తామంటే గుణాభిమానం కలవాడై ఈ ఈ ఇది మనకి ఈ సత్వ రజస్తమో గుణాలు 3 ఉన్నాయి కదా! ఆ గుణ ప్రభావం మన మీద ఎక్కువ ఉండడం చేత తానే కర్తను, నేనే ఈ పని చేయగలిగాను, ఇంకోళ్ళైతే చేయలేరు అంటాం. భోక్తను, అన్ని రకాలుగా దీనికి నేనే సమర్థుణ్ణి అని అనర్థ భావన చేస్తాడని, అసలు అర్థం లేని ఇది చేస్తూ ఉంటారట వీళ్ళు. వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు ఈ జీవులన్నీ అందరూను. ఈ అనర్థాన్ని ఉపశమింపచేయటానికి హరిభక్తి అనే యోగం తప్ప మరొకటి ఏదీ లేదని నిశ్చయించాడు. ఈయన ఏమనుకున్నాడంటే వ్యాసుల వారు ఈ అనర్థ ఈ అనర్థాన్ని, అంటే ఈ అర్థం లేని ఈ మానసిక ప్రవృత్తిని తప్పించాలంటే, ఉపశమింపచేయాలంటే హరిభక్తి ఒక్కటే మార్గం. హరిభక్తి అనే మార్గం తప్ప మరొక మార్గం ఏం లేదు. అంచేత ప్రతి జీవుడు కూడా హరిభక్తిలోకి వెళ్ళాలి అని చెప్తున్నారనమాట. హరిభక్తి తప్ప, ఆ యోగం తప్ప మరొకటి ఏదీ లేదని నిశ్చయించారు. ఆయన ఆ నిశ్చయానికి వచ్చారట. ఈ విశాల మహీమండలంలో ఏ మహాగ్రంథాన్ని విన్నంత మాత్రం చేతనే సంసార బంధాలు సమసిపోయి జగన్నాథుడైన జనార్దనునిపై అచంచలమైన భక్తి ఆవిర్భవిస్తుందో, ఈ విశాలమైన ఈ భూమి మండలం మీద ఏ మహాగ్రంథాన్ని వింటే, మనం వినడం వల్ల ఏ గొప్ప గ్రంథాన్ని చదివినా విన్నా ఎవరికైనా చెప్పినా వాటి వల్ల సంసార బంధాలు సమసిపోయి ఈ సంసారంలో కొట్టుమిట్టాడడం అనే ఈ బంధాలన్నీ తప్పుకుని జగన్నాథుడైన జనార్దనునిపై, ఈ జగత్తుకి అంతకి నాథుడు అంటే యజమాని ఆయన, ఆయనే కదా తయారు చేస్తున్నాడు ఈ జగత్తుని అంతటి నేను నడిపిస్తున్నవాడు ఆయనే, పుట్టించినవాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే. తర్వాత మళ్ళీ ఆయనకి ఇంకా చాలే అనిపించినప్పుడు అంతం చేసేవాడు కూడా జగన్నాథుడే. అంచేత ఆ జనార్దనునిపై అచంచలమైన భక్తి ఎవరికైతే పుడుతుందో మనసులోనూ, అటువంటి లోక కళ్యాణకరమైన మహాగ్రంథాన్ని, అలాంటి లోక కళ్యాణం చేసే మహాగ్రంథం ఒకటి వేద స్వరూపమైన భాగవతాన్ని, వేదంలో ఉంది ఈ భాగవతం, అంటే భగవంతుడి కథలన్నీను. అంచేత వేద స్వరూపంగా ఉన్న ఆ భాగవత కథలన్నింటినీ బాదరాయణ మహర్షి ఓర్పుతో నేర్పుతో రూపొందించారు. ఆయన ఈ వ్యాస మహర్షి ఎంతో ఓర్పుగా నేర్పుగా, అంటే అది అందరికీ అందుబాటులో ఉంది, అందంగా ఉంది వినడానికి. చక్కగా వాళ్ళు ఆ చదివిన వాళ్ళు మహాభక్తులు అవుతున్నారనమాట. అలాంటి భాగవతాన్ని ఈ వ్యాస మహర్షి ఓర్పుతోటి నేర్పుతోటి రూపొందించారు, రాసి పెట్టారు
అని చెప్తున్నారు. ఈ విధంగా మహాభాగవత సంహితను కల్పించి ముముక్షువైన శ్రీశుకునిచే చదివించాడు. ఇలాంటి చక్కటి ఈ భాగవత కథని తయారు చేసి ఆ, ఈ సంహితని ముముక్షులైన వైన శ్రీశుకునిచే చదివించాడు. ఆయన భక్తి మార్గంలోనే ఉంటాడు ఈ శ్రీశుకుడు. అంతేనే కానీ ఆయనకి సంసారంపడం ఏం లేదు, అసలు అక్కర్లేదు. ఆయనకి ఆ దృష్టే లేదు అని సూతుడు చెప్పగానే ఈ సూతుడు చెప్పాడనమాట. అలాంటి భాగవతాన్ని శ్రీశుకుని చేత, అంటే ఆయన కొడుకు వ్యాసుల వారి కొడుకు చేత చదివించారట. చదివించి జారు ఇలా చేశారు ఆయన వ్యాసుల వారు అని చెప్పారు. చెప్పగానే శౌనకముని విని మోక్షమందు మాత్రమే ఆపేక్ష కలిగి, మోక్షం ఒక్కదాని మీదే ఆపేక్ష ఉంటుందిట. ఆపేక్ష కలిగి సమస్తాన్ని ఉపేక్షించే, ఈ సమస్త విషయాల్ని కూడా పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటారే, అలాంటి వాళ్ళు సుఖయోగేంద్రుడు భాగవతాన్ని ఎందుకు అధ్యయనం చేశాడు? ఈ సుఖయోగేంద్రుడు దేన్ని పట్టించుకోడు కదా. దాన్ని పట్టించుకోకుండా మోక్షాన్ని ఒకటే కోరుకుంటూ తిరుగుతూ ఉంటాడు ఆయన. అలాంటి ఆ సుఖయోగేంద్రుడు భాగవతాన్ని ఎందుకు అధ్యయనం చేశాడు అసలు? ఆయనకి అసలు ప్రపంచమే పట్టనప్పుడు ఆయనకి ఈ భాగవతం మాత్రం ఎందుకు అని అడుగుతున్నారు సుఖయోగేంద్రుడు అని ప్రశ్నించగా సూత మహర్షి ఇలా పలికారు. సూత మహర్షి చెప్తున్నారన్నమాట. పురాణ చరిత, జితేంద్రియులు, నిష్కాములు, ఆత్మారాములైన మహామునులు ఫలాపేక్ష లేకుండానే నిర్వ్యాజమైన భక్తితో శ్రీహరిని భజిస్తూ ఉంటారు. ఓ పురాణ చరిత, పురాణాలన్నీ తెలుసుకునే చరిత్ర గలవాడా, జితేంద్రియులు ఇంద్రియాలను జయించిన వాళ్ళు, నిష్కాములు కామం అంటే ఏ కోరికలు లేని వాళ్ళు, ఆత్మారాములైన ఆ మహానుభావుడైన ఆ భగవంతుణ్ణి మాత్రమే ఆత్మలో నిలుపుకున్న వాళ్ళు, మహామునులు ఫలాపేక్ష లేకుండానే, అంటే ఏ కోరికలు వాళ్ళకి ఉండవు, ఫలాపేక్ష ఏముండదు. ఇది ఇలా చేస్తే నాకు ఇది కావాలి, ఈ ముక్తి కావాలి, ఈ మోక్షం కావాలి అని కూడా వాళ్ళు కోరుకోకుండా నిష్కామము లేకుండా నిర్వ్యాజమైన భక్తితో, అసలు ఏది కోరుకోని నిశ్చలమైన భక్తితోటి శ్రీహరిని భజిస్తూ ఉంటారు. ఆ శ్రీహరిని మాత్రమే భజన చేస్తూ ఉంటారు. శ్రీమన్నారాయణుడు సైతం భక్తుల విషయంలో నిర్హేతుక జాయమాన కరుణాకటాక్షం కలవాడే. ఇంకా ఆ శ్రీమన్నారాయణుడు అంటావా, ఆయన కూడా భక్తుల విషయంలో చక్కగా ఆయన కరుణాకటాక్షాన్ని చూపిస్తూ ఉంటారు. భగవంతుడు అలాంటి భక్తుల మీద ఆయన కరుణాకటాక్షాన్ని చూపిస్తూ ఉంటారు. శ్రీహరి గుణకీర్తనమందు శ్రీహరి యొక్క గుణాల్ని కీర్తించడంలో ఆసక్తుడు, ఉత్తమ విష్ణు భక్తుడు అయిన సుఖమహర్షి ముల్లోకాలకు కళ్యాణప్రదమైన భాగవత మహాసంహితను విశ్వశ్రేయస్సును ఆకాంక్షించి అధ్యయనం కావించాడు. ఈ శ్రీహరి గుణకీర్తనని ఎంతో ఆసక్తితోటి ఈ ఉత్తమ విష్ణు భక్తుడైన సుఖమహర్షి ముల్లోకాలకు కళ్యాణప్రదమైన, ఈ ముల్లోకాల్లో ఉన్న జీవులందరికీ కూడా ఆనందాన్ని కలిగించడం కోసానని భాగవత మహాసంహితని విశ్వశ్రేయస్సును ఆకర్షించి ఈ భాగవతం అనే ఈ మహాసంహితని విశ్వంలో ఉన్న జీవులందరికీ శ్రేయస్సు, శుభం కలగాలని ఆకాంక్షించి అధ్యయనం కావించారు, చదివారని చెప్తున్నారనమాట. బుధేంద్ర, వేల కొద్దీ వేదాలు వల్లించిన మోక్ష సౌభాగ్యాలు సంప్రాప్తించవు. వేల కొద్దీ వేదాలు అన్నీ చదివేసేసిన వాళ్ళకి మాత్రం మోక్ష సౌభాగ్యం మాత్రం రాదుట. ఆ వేదాలు చిన్న వల్లించేసి చదివేస్తున్నా సరే. భాగవతం అనే ఆమ్నాయాన్ని అధ్యయనం చేస్తే కైవల్యం కరతలామలకం అవుతుంది. ఇంకా ఈ భాగవతం అనే కథ ఉంది, అంటే భగవంతుడి యొక్క కథ ఇది.
అంచేత ఈ భగవత్ కథని అధ్యయనం చేశారనుకో వాళ్ళకి కైవల్యం, వాళ్ళకి ముక్తి దొరుకుతుందిట. ఆ ముక్తి ఎలా ఉంటుందిట? కరతలామలకమైన అయి ఉంటుంది. అంటే అరిచేతిలో ఉసిరికాయలా ఉంటుంది. అంటే గుటుక్కున మన నోట్లో వరసి తినేసేయచ్చు. అంత సులభంగా ఉంటుందన్నమాట. ఆ భాగవత కథను చదివిన వాళ్ళకి ఆ మోక్షం అనేది అంత సులభంగా ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు. రాజర్షి అయిన పరీక్షిత్తు జన్మవృత్తాంతాన్ని, ధర్మకార్యాలను, మోక్ష ప్రాప్తిని, పాండవుల మహాప్రస్థానాన్ని, కృష్ణ కథోదయాన్ని నీకు వివరిస్తాను. ఇంకా ఈ సూత మహర్షి చెప్తున్నారన్నమాట శౌనకాదులతోటి. రాజర్షిట ఈయన రాజు. ఈ పరీక్షిత్ మహారాజు ఒక రాజు, చక్రవర్తి ఆయన. ఆయన పరీక్షిత్తు జన్మ వృత్తాంతాన్ని, ఆయన అసలు ఎలా పుట్టారు, ఆయన పుట్టుకేమిటి, అవన్నీ చెప్తాను. ధర్మకార్యాలు ఎలా చేశారు, మోక్షప్రాప్తి ఎలా పొందారు, పాండవుల మహాప్రస్థానాన్ని, పాండవులు వాళ్ళు బొందితోటే కైలాసానికి వెళ్ళారు, వాళ్ళు ఎలా వెళ్ళారు, కృష్ణ కథోదయాన్ని, ఈ కృష్ణుడి కథ ఎలా ఉద్భవించింది నీకు వివరిస్తాను, నీకు వివరంగా చెప్తాను అని చెప్పారట. కౌరవ పాండవులకు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో వీరు వీరులైన వారు చాలామంది చనిపోయి స్వర్గానికి వెళ్ళారు. కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో చాలామంది, ఆ కురుక్షేత్ర యుద్ధంలో వీరులైన వాళ్ళందరూ కూడా చనిపోయి స్వర్గానికి వెళ్ళిపోయారు. అనంతరం భీమసేనుని గదాదండ దెబ్బకు రారాజు దుర్యోధనుడు తొడలు విరిగి నేల కొరిగాడు. ఇలా ఆ సైనికులందరూ చాలామంది చచ్చిపోయిన తర్వాత ఈ కౌ కౌరవ ఈ అనంతరం భీమసేనుని భీముడి యొక్క గదతోటి కొట్టాడు. ఎవరిని? రారాజైన దుర్యోధనుణ్ణి. అంటే కౌరవులకి పెద్దవాడు, కౌరవులందరిలోనూ 100 మందిలోనూ పెద్దవాడు దుర్యోధనుడు. ఆ దుర్యోధనుణ్ణి తన గదతోటి కొట్టాడు ఈ భీమసేనుడు. కొట్టేసరికి ఆ దెబ్బలకి ఆ దుర్యోధనుడు తొడలు విరిగిపోయాయట. తొడలు 2 విరిగిపోయి నేల మీద పడిపోయాడు. నేల మీద పడిపోయి దొరుకుతుంటే గురుపుత్రుడైన అశ్వత్థామ, అశ్వత్థామ ఎవరంటే వాళ్ళ గురువుగారైన ద్రోణాచార్యుడు కొడుకు అశ్వత్థామ. ఈ అశ్వత్థామ రారాజుకు సంతోషం కలిగించడం కోసం వాళ్ళు కాళ్ళు మరి 2 పోయి మరి పడున్నాడు కదా ఆ యుద్ధ భూమిలో. పడుంటే అప్పుడు ఆ రారాజుకి, అంటే వీళ్ళందరూ కూడా ఈ కౌరవుల సైన్యం పక్షాన ఉన్నారు. ఈ గురుపుత్రుడు వాళ్ళు, గురువు గారు గురుపుత్రుడు వీళ్ళందరూ కూడాను. అంచేత అశ్వత్థామ ఏం చేశాడంటే ఈ దుర్యోధనుడు పాపం కాళ్ళు 2 విరిగిపోయి పడున్నాడు యుద్ధ భూమిలోను. అంచేత వాడికి సంతోషం కలిగించాలి అనుకుని ఆలోచించాట. ఆలోచించి నిద్రాసక్తులైన ద్రౌపదీ కుమారుల్ని, నిద్రపోతున్నారు పాపం ఈ ద్రౌపది యొక్క పిల్లలు, వాళ్ళకి ఇంకా యుద్ధ విద్యలు అవి ఏమీ రావు, చిన్నపిల్లలు వాళ్ళు. వాళ్ళని ఆ నిద్దట్లోనే చంపేశాడు. శిరస్సులు ఖండించేసి చంపేశాడు వాళ్ళని. ఇది చాలా దారుణమైన పని. అది మరి నిద్రపోతున్న వాడిని చంపడం ఏమిటి? నిన్నేమైనా చేస్తే నువ్వు వాడి మీద కక్ష తీర్చుకోవాలి. అంతేనే కానీ నిన్నేం చేయకుండా చిన్నపిల్లలు వాళ్ళు ఒళ్ళు మరచి నిద్రపోతూ ఉంటే వాళ్ళ కంఠాలన్నీ కోసేసి నేను నీకు ఆనందాన్ని కలిగించడం కోసం ఇలా చేశాను అంటే అది ఏమైనా మంచి పనా? ఇది చాలా దారుణమైన పని. ఇది ఎవరికి చెప్పినా అందరూ అసహ్యించుకుంటారు. ఛీ! నిద్రపోయి వాళ్ళని చంపడం ఏంటి, చిన్నపిల్లల్ని చంపడం ఏమిటి అని. లోకులందరూ ఈ క్రూర కృత్యానికి అశ్వత్థామను నిందించారు. విన్న వాళ్ళందరూ కూడా లోకులు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఈ అశ్వత్థామని నింద చేశారట. నువ్వు చేసిన పని తప్పు, ఇలాంటి దుర్మార్గ పని చేయకూడదు ఎప్పుడూను అని చెప్పి నిందించారట. తర్వాత చెప్పుకుందామమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.